Okay, good morning, everyone. Last class lo, good morning, Ritesh, Prahlad, everyone. Andre, good morning. We were discussing about the differentiation, ela cheyali enti, and I gave you some formulae. So let's do some examples today and understand differentiation much better. Okay. Yeah. So let's take this example. Find the derivative of following. So first one is like x power 5. Second one, x minus 1 by x square whole square. Third one is e power x plus sin x minus cos x plus x power minus 3. E function. And next log x plus 2x square. ఇలా ఒక 4 క్వశ్చన్స్ ఇచ్చానమ్మా. ఇందులో వీటన్నిటికీ మనం డిఫరెన్షియేట్ చేయాలి. సో చేద్దాం ఒకసారి చూడండి. We'll do the solution here. First of all, we'll do for x power 5. Can you tell me what is the derivative of x power 5? 5 into x power 4. 5 into x power 4. Good. అందరు కరెక్ట్గా ఆన్సర్ ఇచ్చాడు అండ్ ఇట్స్ ఈజీ. సో ఫస్ట్ వన్కి ఏంటంటే dy by dx, దాన్ని y అనుకుంటే y is equal to x power 5. Then dy by dx is 5 into x power 5 minus 1. This will give you 5 into x power 4. This is absolutely true. Okay, make differentiation వచ్చింది. ఓకే. సెకండ్ వన్ ఎలా చేయాలంటే అమ్మా అది x minus 1 by x whole 1 by x square ఉంది కదా, దాన్ని యాక్చువల్గా ఎక్స్పాండ్ చేయాలి. సో లెట్స్ సే y is equal to x minus 1 by x square whole power 2. దీన్ని ఎలా రాద్దాం మనం అంటే x minus x power minus 2 whole square అని రాద్దాం. ఇది a minus b whole square ఫామ్ లో ఉంది కదమ్మా. a minus b whole square ని ఎక్స్పాండ్ చేస్తే ఏమొస్తుందమ్మా? a minus b whole square ని ఎక్స్పాండ్ చేస్తే a square అంటే x square plus b square minus 2ab. సో ఇదేమవుతుందంటే x square plus x power minus 4 minus 2 into when bases are equal, power can be added. x into x power minus 2 అంటే x power minus 1 అమ్మ. ఈ స్టెప్ అందరికి అర్థమైంది కదమ్మా? ఇక్కడ వరకు అందరికి అర్థమైందండి? నేను రాసిన స్టెప్ అర్థమైందా? ఓకే, గుడ్. సో ఇప్పుడు దీన్ని డిఫరెన్షియేట్ చేద్దాం మనం. లెట్స్ డిఫరెన్షియేట్ దిస్ నౌ. Now you've got dy by dx is what is the derivative of x power 2? 2 into x power 2 minus 1 plus minus 4 into x power minus 4 minus 1. Minus 2 constant అలాగే ఉంటుంది. x power minus 1 derivative ఎంత అంటే minus 1 into x power minus 1 minus 1. So this will give you 2x minus 4 into x power minus 5 plus
2 into x power minus 2. Clear? Is the solution clear to last step? Okay. ఒకసారి ఈ స్టెప్ మళ్ళీ చేస్తున్నాను చూడండి. ఇక్కడ ఈ ఆన్సర్ ఏదైతే వచ్చిందో దీన్ని ఎక్స్ పవర్ ఎన్ ఫార్మ్ అంటే ఎన్ ఇంటూ ఎక్స్ పవర్ ఎన్ మైనస్ 1 కదా, ఇక్కడ ఎన్ 2 కదా. సో 2 ఇంటూ ఎక్స్ పవర్ 2 మైనస్ 1. సో ఇక్కడ బేసిక్ గా మనం యూజ్ చేసిన ఫార్ములా ఏంటంటే డెరివేటివ్ ఆఫ్ అంటే డి బై డిఎక్స్ ఆఫ్ ఎక్స్ పవర్ ఎన్. ఎక్స్ పవర్ ఎన్ కి డెరివేటివ్ ఏమొస్తుందమ్మా, ఎన్ ఇంటూ ఎక్స్ పవర్ ఎన్ మైనస్ 1. అలాగా అదే యూజ్ చేశాను నేను, మైనస్ ఉన్న ప్లస్ ఉన్న అదే యూజ్ చేశాను. సో ఇక్కడ -4, ఇక్కడ ఎన్ వాల్యూ ఎంత అంటే -4. సో -4 ఇంటూ ఎక్స్ పవర్ -4 - 1. ఇక్కడ -2 యాజ్ ఇట్ ఈస్, -1 ఇంటూ ఎక్స్ పవర్ -1 - 1. సో ఈజ్ ఇట్ క్లియర్ రాజీవ్? Now let's do the third one. You can do it here, third one. What is third one? Y is equal to e power x plus sin x minus cosine x plus x power -3. ఇలా ఉంది. సో దీన్ని డిఫరెన్షియేట్ చేద్దాం. దీన్ని డిఫరెన్షియేట్ చేస్తే dy by dx. ఈ పవర్ ఎక్స్ కి డెరివేటివ్ ఏంటో చెప్పగలరా? నేను ఒక టేబుల్ ఇచ్చాను కదా. ఈ పవర్ ఎక్స్ కి డెరివేటివ్ ఫస్ట్ స్టెప్ అని అడుగుతున్నారు రాజీవ్. ఎక్కడ ఫస్ట్ స్టెప్ అమ్మా? I think he's asking about this step. This is in bracket. I have used a minus b whole square, amma. A minus b whole square. ఇక్కడ నేను ఏం చూసానంటే a minus b whole square ఫార్ములా యూజ్ చేశాను. ఈజ్ a square plus b square minus 2ab. ఇదే యూజ్ చేసింది ఇక్కడ. ఆల్మోస్ట్ గుడ్. సో ఇక్కడ దీన్ని డిఫరెన్షియేట్ చేద్దాము. ఈ పవర్ ఎక్స్ కి డెరివేటివ్ చేస్తే ఈ పవర్ ఎక్స్ వస్తుంది. సైన్ ఎక్స్ కి డెరివేటివ్ చేస్తే కాస్ ఎక్స్ వస్తుంది. మైనస్ కాస్ ఎక్స్ కి డెరివేటివ్ మైనస్ సైన్ ఎక్స్ ప్లస్ ఎక్స్ పవర్ ఎన్ కి డెరివేటివ్ ఎన్ ఇంటూ అంటే -3 ఇంటూ ఎక్స్ పవర్ ఎన్ -1. సో దిస్ విల్ గివ్ యూ ఈ పవర్ ఎక్స్ ప్లస్ కాస్ ఎక్స్ ప్లస్ సైన్ ఎక్స్ -3 into x power -4 is the answer. Okay. And finally, you have question number 4. Y is given as log x plus 2x square. So then you want the value of dy by dx. Then dy by dx. What is the derivative of log x, ma? Derivative of log x. One by x. Very good. 1 by x. Derivative of log x is 1 by x plus 2 into derivative of x square is 2x. ఇప్పటికీ గుర్తుండిపోయి ఉంటుంది అంటే చేసి ఎక్స్ స్క్వేర్ డెరివేటివ్ 2x అని. సో దిస్ విల్ గివ్ యూ 1 by x plus 2 2's 4, so it will give you 4x.
So 1 by x plus 4x. Okay, now? సో ఇప్పుడు ఇక్కడ ఉన్న క్వశ్చన్స్ అన్నిటికీ ఆన్సర్ వచ్చేసిందమ్మా. ఓకే, గుడ్. కొంచెం ఇంకో నెక్స్ట్ లెవెల్కి వెళ్దాం. We'll study something about product rule. ప్రొడక్ట్ రూల్ అంటే ఏంటో చూద్దాం. సపోజ్ ఇప్పుడు ఇందాక 2 ఫంక్షన్స్ యాడ్ అయి ఉంటే ఆ 2 ఫంక్షన్స్ ని వేరువేరుగా డిఫరెన్షియేట్ చేసాం మనం. ఒకవేళ 2 ఫంక్షన్స్ మల్టిప్లై అయి ఉంటే, ఇఫ్ 2 ఫంక్షన్స్ ఆర్ మల్టిప్లైడ్, if 2 functions are multiplied, అప్పుడు ఎలాగా చూద్దాం. Let's say you have to do the derivative d by dx of f of x into g of x. ఈ రెండింటిని డిఫరెన్షియేట్ చేయాలి. రెండు మల్టిప్లై అయి ఉన్నాయి. అప్పుడు ఏం చేయాలంటేనమ్మా, ఫస్ట్ ఫంక్షన్ యాజ్ ఇట్ ఈస్ గా రాయాలి ఇంటూ డెరివేటివ్ ఆఫ్ సెకండ్ ఫంక్షన్. ప్లస్ సెకండ్ ఫంక్షన్ ఇంటూ డెరివేటివ్ ఆఫ్ ఫస్ట్ ఫంక్షన్. ఇస్ దట్ సింపుల్? కొంతమంది డి బై డిఎక్స్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ని, అంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ కి డెరివేటివ్ చేస్తే దాన్ని ఎఫ్ ప్రైమ్ ఎక్స్ అని రాస్తారు, అంటే ఎఫ్ డాష్ ఎక్స్ అని రాస్తారు. అంటే ఒక ఫంక్షన్ కి డెరివేటివ్ చేస్తే దానిపైన డాష్ పెడతారు అనమాట. 2 సార్లు డెరివేటివ్ పెడితే 2 డాష్ పెడతారు. ఇఫ్ యూ డిఫరెన్షియేట్ ఎ ఫంక్షన్, ఇట్ కెన్ బి రిటన్ యాజ్ ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్. అంటే బేసిక్ గా నేను చెప్పాలనుకుంది ఏంటంటే, d by dx of f of x into g of x అని రెండు వేరు వేరు ఫంక్షన్లు ఉన్నాయనుకోమ్మా. దీన్ని ఎలా రాయాలి అంటే, f of x ఇంటూ g కి డెరివేటివ్ చేస్తే g డాష్ ఆఫ్ x వస్తుంది, ప్లస్ g of x ఇంటూ f కి డెరివేటివ్ చేస్తే f డాష్ ఆఫ్ x వస్తుంది. ఈ స్టెప్, ఈజ్ ఇట్ క్లియర్? This one, especially this one. Thank you. Okay, right. Let's go to this point. దీన్ని ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం.
Find the derivative of the following. In the question system, question number 1. E power x sin x. Second one, e power x log x. Third one, log x into tan x. Fourth one, x plus 1 by x whole square into sin x. And one more example, x cube minus 3x square plus 2 into 3 power x. ఇలా కొన్ని ఎగ్జాంపుల్స్ తీసుకుందాం, ఇవి సాల్వ్ చేద్దాం మనం. ఓకే, అన్ని ఈజీ, ఫార్ములా తెలిస్తే అన్ని ఈజీ. క్లియర్ నందన్? ఓకే, థ్యాంక్ యూ. ఐ విల్ డూ వన్. ఒకటి నేను చేస్తాను చూడండి. ఫస్ట్ వన్ ని దాన్ని y అనుకుందాం. y is equal to e power x into sin x. ఇందులో ఫస్ట్ ఫంక్షన్ ఎవరండి? e power x. రెండు ఫంక్షన్స్ గా డివైడ్ చేయాలి కదా దీన్ని 2 డిఫరెంట్ ఫంక్షన్స్ గా డివైడ్ చేయాలి కదా. వీడిని ఫస్ట్ అనుకుందాం, వీడిని సెకండ్ అనుకుందాం. ఓకే, ఫర్ దిస్ గై is ఫస్ట్ ఫంక్షన్ అండ్ దిస్ గై is సెకండ్. సో ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే ఫస్ట్ ఫంక్షన్ యాజ్ ఇట్ ఈస్ గా రాయాలి. అంటే dy బై dx ఏమవుతుంది? dy బై dx. ఫస్ట్ ఫంక్షన్ యాజ్ ఇట్ ఈస్ గా రాసానమ్మా, e పవర్ x. సెకండ్ ఫంక్షన్ కి డెరివేటివ్ చేయాలి. e పవర్ x cos x ప్లస్ e పవర్ x sin x. వెరీ గుడ్, వెరీ గుడ్, మీరు అందరు కరెక్ట్ చేశారు. e power x into, what is the derivative of second function? Cos x. Plus second function as it is sin x. And what is the derivative of e power x? Only e power x. Then this will give you e power x into sin x plus cos x, which is the answer for this problem. Okay. Let's go to the next question. Second question. E power x into log x. I think you can do this. ఇవన్నీ మీరు చేయొచ్చు. Better you do it as homework, okay? I think all of this you can do, right? Will you take this as homework, everybody? Yeah, Ruthik, correct answer. So remaining you do it as homework. Same లేదు, ఒక ఫంక్షన్ ఇంటూ డెరివేటివ్ ఆఫ్ సెకండ్, ఫస్ట్ ఫంక్షన్ ఇంటూ డెరివేటివ్ ఆఫ్ సెకండ్ ప్లస్ సెకండ్ ఇంటూ డెరివేటివ్ ఆఫ్ ఫస్ట్. అది ఒకటే లాజిక్ అంతే. సో ఐ విల్ డూ వన్ మోర్ ఫర్ యూ. The last one I will do, first and last. 2, 3 and 4 homework. So fifth one is y is equal to x cube minus 3x square plus 2 into 3 power x. So dy by dx is again first function into derivative of second. First function into as it is x cube minus 3x square plus 2 into derivative of 3 power x is 3 power x into log 3. A power x into log a kadamma gurtunda? A power x into log a. So 3 power x into log 3 plus second function ever ante 3 power x into derivative
plus second function is 3 power x into derivative of x cube. What's the derivative of x cube? No, sin x plus cos x is not 1. Sin square x plus cos square x is 1. So derivative of x cube is 3x square minus derivative of x square is 2x, so it will become 6x plus derivative of 2 is 0. So finally dy by dx becomes 3 power x common diyochu. Teeste x cube minus 3x square plus 2 into log 3 plus 3x square minus 6x, which is the answer for this problem. So I hope whatever I taught you so far is clear to you. Clear? Nice. Nice. Once again, సరే ఏం లేదమ్మా, ఇది దీన్ని ఫస్ట్ ఫంక్షన్ అనుకోవాలన్నా. నిన్న క్లాస్ విన్నావమ్మా నువ్వు? ఇది ఫస్ట్ ఫంక్షన్ రా. దిస్ ఈస్ ద ఫస్ట్ వన్. వీడెవడు? సెకండ్ వన్. అయితే ఓకే, డెరివేటివ్స్. సో ఇప్పుడు ముందు ఎలా రాయాలంటే దీన్ని నేను చెప్పిన ప్రకారం ఒకసారి ఇక్కడ పైన ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడమ్మా. ప్రొడక్ట్ రూల్ అంటే రెండు ఫంక్షన్స్ మల్టిప్లై అయి ఉంటే ఎలా దాన్ని డిఫరెన్షియేట్ చేయాలి. ఇప్పుడు ఇక్కడ ఒక ఫంక్షన్ ఉంది, ఎఫ్ ఆఫ్ ఎక్స్ అని ఒక ఫంక్షన్ ఉంది. దీన్ని ఈ ఎఫ్ ఆఫ్ ఎక్స్ దీన్ని జీ ఆఫ్ ఎక్స్ తో మల్టిప్లై చేసాం. ఇప్పుడు దీనికి డిఫరెన్షియేషన్ ఎలా చేయాలి అంటే దీన్ని ఎలా డెరివేటివ్ చేయాలి. సో ఫస్ట్ ఫంక్షన్ యాజ్ ఇట్ ఈస్ గా రాసేయాలి ఇక్కడ. ఓకే, అండ్ dy dx ఆఫ్ g ఆఫ్ x అంటే సెకండ్ ఫంక్షన్ ని డిఫరెన్షియేట్ చేశాను ఇక్కడ. చూడండి ఇది. ఓకే, డెరివేటివ్ ఆఫ్ సెకండ్ ఫంక్షన్. తర్వాత ఇక్కడ సెకండ్ ఫంక్షన్ g ఆఫ్ x అనేది సెకండ్ ఫంక్షన్ ఇక్కడ. ఓకే, g ఆఫ్ x ఇస్ సెకండ్ ఫంక్షన్. ఈ సెకండ్ ఫంక్షన్ ఇంటూ డెరివేటివ్ ఆఫ్ ఫస్ట్ ఫంక్షన్ ని మళ్ళీ డిఫరెన్షియేట్ చేశాను. రైట్. సో ఫస్ట్ ఇంటూ డెరివేటివ్ ఆఫ్ సెకండ్ ప్లస్ సెకండ్ ఇంటూ డెరివేటివ్ ఆఫ్ ఫస్ట్, అదే రాసాను ఇక్కడ. సో ఇప్పుడు ఇక్కడ ఎగ్జాంపుల్స్ తీసుకుందాం. సో ఈ పవర్ ఎక్స్ ఇంటూ సైన్ ఎక్స్ రెండు వేరు ఫంక్షన్లు ఉన్నాయి. ఈ పవర్ ఎక్స్ ఇంటూ సైన్ ఎక్స్ అనేవి రెండు వేరు ఫంక్షన్. సో ఈ పవర్ ఎక్స్ ని ఫస్ట్ అనుకున్నా, సైన్ ఎక్స్ ని సెకండ్ అనుకున్నా. సో ఫస్ట్ ఇంటూ అంటే ఈ పవర్ ఎక్స్ ఇంటూ సైన్ ఎక్స్ కి డెరివేటివ్ ఏంటి? కాస్ ఎక్స్ కదా. సో కాస్ ఎక్స్ అని రాశాను. ప్లస్ సెకండ్ ఫంక్షన్, ఎవరు సెకండ్ ఫంక్షన్? సైన్ ఎక్స్ ఇంటూ మళ్ళీ ఈ పవర్ ఎక్స్ కి డెరివేటివ్ ఎంత? ఈ పవర్ ఎక్సే కాబట్టి ఈ పవర్ ఎక్స్ వచ్చింది. సో ఈ రెండిట్లో ఈ పవర్ ఎక్స్ కామన్ ఉంది కాబట్టి కామన్ తీసాను. సో దట్స్ వై యూ గాట్ దిస్ వన్. ఓకేనమ్మా? So this is the product rule. Now డివైడ్ రూల్ కూడా ఉంది. అది దానికంటే ముందు ఇంకోటి ఇంటర్నల్ డెరివేటివ్ కాన్సెప్ట్ చూద్దాం. ఇంటర్నల్ డెరివేటివ్ కాన్సెప్ట్. కాన్సెప్ట్ ఆఫ్ ఇంటర్నల్ డెరివేటివ్.
సరే ఏంటి ఇంటర్నల్ డెరివేటివ్ చూద్దాం. ఇంటర్నల్ డెరివేటివ్ అనే కాన్సెప్ట్ ఎప్పుడు వస్తుంది అంటే, ఇప్పుడు సింపుల్ గా నేను ఈ క్వశ్చన్ అడిగానమ్మా, y is equal to sin x అని ఉంది. మరి dy by dx ఏమవుద్దండి? sin x కి డెరివేటివ్ cos x. సింపుల్, రైట్? dy by dx ఏమవుద్దంటే sin x కి డెరివేటివ్ cos x. ఇది ఎవరు ఆన్సర్ ఇస్తారు? అందరు ఆన్సర్ ఇస్తారు. పర్ఫెక్ట్, శ్రీహంసిక, రైట్. ఇప్పుడు నేను ఏం అడిగానంటే, if y is equal to sin 2x, sin 2x అని ఉంది, x కాదు 2x అని ఉంది, అప్పుడు దానికి డెరివేటివ్ ఎంత? దెన్ dy by dx ఏమవుతుందంటే sin 2x ఇంటూ 2 అవుతుంది. సరే ఎందుకు ఇలా అవుతుంది? ఎందుకు ఇలా అవుతుందంటే, ఎప్పుడైతే sin 2x కి డెరివేటివ్ చేస్తావో, ఇక్కడ x కాకుండా 2x ఉన్నప్పుడు దాన్ని ఒక సపరేట్ ఫంక్షన్, దట్ ఈస్ ఇంటర్నల్ ఫంక్షన్, లాగా ట్రీట్ చేయాలి. ఇంటర్నల్ ఫంక్షన్ లాగా ట్రీట్ చేస్తే ఏం చేయాలంటే dy by dx చేసేటప్పుడు ఆ ఇంటర్నల్ ఫంక్షన్ లేదు అని నువ్వు యాస్టీస్ గా డిఫరెన్షియేట్ చేసి తర్వాత ఇంటూ ఇంటర్నల్ ఫంక్షన్ కి డెరివేటివ్ చేయాలి. sin 2x, వాట్ ఈస్ ద డెరివేటివ్ ఆఫ్ 2x? 2 కదా, సో 2 తో మల్టిప్లై చేయాలి. దెన్ ది ఆన్సర్ వుడ్ బికమ్ 2 sin 2x. దెన్ ది ఆన్సర్ బికమ్స్ 2 sin 2x. ఈ ఇంటర్నల్ డెరివేటివ్ ఏమన్నా అర్థమైందా? ఒకసారి మళ్ళీ చూద్దాం ఇంకో ఎగ్జాంపుల్. Let's take another example. Suppose you have y is equal to cos of x square. Y is equal to cos of x square. Cos x కి డెరివేటివ్ ఏంటండి? Cos x కి డెరివేటివ్ ఏంటి? వాట్ ఈస్ డెరివేటివ్ ఆఫ్ cos x? మైనస్ sin x. వెరీ గుడ్. కానీ అక్కడ ఏముందండి? cos of x square ఉంది కదండి, cos of x square ఉంది. సో అందుకే ఇప్పుడు మనం ఏం చేయాలంటే, అది cos x కాదు కాబట్టి x square ని ఒక సపరేట్ ఫంక్షన్ లాగా ట్రీట్ చేద్దాం. దాన్ని ఇంటర్నల్ ఫంక్షన్ అందాం మనం. x square ని ఒక సపరేట్ ఫంక్షన్ లాగా ట్రీట్ చేద్దాం. దాన్ని ఏమని పిలుద్దాం? ఇంటర్నల్ ఫంక్షన్. సో హూ ఈజ్ ఇంటర్నల్ ఫంక్షన్ హియర్? దిస్ x square is internal function. ఓకే, ఇంటర్నల్ ఫంక్షన్. సో మీరు చేయాల్సిందన్నా ఏం లేదు, సింపుల్. ఆ ఇంటర్నల్ ఫంక్షన్ ఇప్పుడు ఇక్కడ dy by dx వాల్యూ ఏమవుతుందంటే అండి, dy by dx is equal to cos, దీన్ని x లాగే ట్రీట్ చేయండి. ట్రీట్ దిస్ గై యాజ్ x ఓన్లీ. ట్రీట్ యాజ్ x. దెన్ cos x కి డెరివేటివ్ మైనస్ sin x ప్లేస్ లో x స్క్వేర్ ఉంది కాబట్టి x స్క్వేర్. నౌ ఇంటర్నల్ డెరివేటివ్ ఎవరికి ఇంటర్నల్ డెరివేటివ్ చేయాలి? x స్క్వేర్ కి చేయాలి. సో వాట్ ఈస్ ద డెరివేటివ్ ఆఫ్ x స్క్వేర్? 2x కాబట్టి ఇది ఏమవుతుందంటే మైనస్ 2x ఇంటూ sin x స్క్వేర్ అవుతుంది. ఇది ఆన్సర్. ఈజ్ దిస్ క్లియర్? వెరీ గుడ్ రాజీవ్. మైనస్ 2x, రైట్. సో ఇప్పుడు ఇమీడియట్ గా ఒక ఎగ్జాంపుల్ ఇస్తే మీరు ఆన్సర్ చెప్తారా? గివెన్ y is equal to e power 2x into sin 4x. e power 2x into sin 4x. ఇప్పుడు ఇక్కడ రెండు ఫంక్షన్స్ ఉన్నాయి చూడండి, మళ్ళీ అందులో ఇంటర్నల్ ఫంక్షన్స్ ఉన్నాయి. వీడొక ఫంక్షన్, తర్వాత వీడొక ఫంక్షన్.
సో dy by dx ఎలా చేయాలి అంటే ముందుగా u into v అదే ఫస్ట్ ఫంక్షన్ ఇంటూ డెరివేటివ్ ఆఫ్ సెకండ్ ప్లస్ సెకండ్ ఇంటూ డెరివేటివ్ ఆఫ్ ఫస్ట్ అది యూజ్ చేయాలి. సో ఫస్ట్ అంటే ఎవరు e power 2x కదా, e power 2x ఇంటూ డెరివేటివ్ ఆఫ్ sin 4x. sin 4x కి యాక్చువల్ గా డెరివేటివ్ cos 4x, ఇంటర్నల్ డెరివేటివ్ ఆఫ్ 4x ఎంత అంటే 4. ఇది ఒకటి అయిపోయింది. ప్లస్ కంటిన్యూ సెకండ్ ఫంక్షన్ అంటే sin 4x ఇంటూ e power 2x కి డెరివేటివ్ e power 2x యాజ్ ఇట్ ఈస్. డెరివేటివ్ ఆఫ్ e power 2x ఇస్ e power 2x. మళ్ళీ ఇంటర్నల్ డెరివేటివ్ ఎంత వస్తుందంటే 2 వస్తుంది. సో ఓవరాల్ గా ఈ ఆన్సర్ dy by dx ఇక్కడ ఏమవుతుందండి అంటే e power 2x కామన్ వస్తే 4 cos 4x plus 2 sin 4x, which is the answer. Is it clear or not? First function into derivative of second plus second into derivative of first as it is గా ఫాలో అయ్యాం మనం. ఫాలో అవుతూ దాంతో పాటు ఇంటర్నల్ అనే కాన్సెప్ట్ కూడా యూజ్ చేసాం. వెరీ గుడ్ రాజీవ్. విజయ్ భవానికి కూడా అర్థమైంది. రైట్, నైస్. Now I'm giving you an example. Try this. Given y is equal to sin 2x into cos 2x. Sin 2x into cos 3x. Find dy by dx. In last problem, how 2 has come? ఇక్కడ 2 ఎలా వచ్చిందని ఒక చంటి పిల్లోడు అడిగాడు. ఇక్కడ 2 ఎలా వచ్చిందంటే నాన్న ఫస్ట్ ఫంక్షన్ e power 2x కాబట్టి e power 2x ని డిఫరెన్షియేట్ చేస్తే e power 2x ని డిఫరెన్షియేట్ చేయకుండా అలాగే రాశాను. sin 4x కి డెరివేటివ్ cos 4x, ఇంటర్నల్ డెరివేటివ్ 4. నెక్స్ట్ స్టెప్ ఏంటంటే సెకండ్ ఫంక్షన్, వీడియో సెకండ్ ఫంక్షన్ sin 4x, సెకండ్ ఫంక్షన్ ఇంటూ డెరివేటివ్ ఆఫ్ ఫస్ట్ ఫంక్షన్ ఎవరు e power 2x. ఎప్పుడైతే e power 2x ని డిఫరెన్షియేట్ చేస్తామో e power 2x కి డెరివేటివ్ e power 2x వస్తుంది. మరి ఇంటర్నల్ డెరివేటివ్ 2x కూడా చేయాలి కదా. ఈ 2 కి ఇంటర్నల్ డెరివేటివ్ 2x కి ఇంటర్నల్ డెరివేటివ్ 2 వచ్చిందమ్మా. అందుకే ఇలా 2 వచ్చిందమ్మా. ఓకేనమ్మా.